నమస్కారమండి, వెల్కమ్ టు అశ్విని కిచెన్. ఈ రోజు మన ఛానల్లో టేస్టీగా సింపుల్ గా చేసుకుని బెండకాయ లేడీస్ ఫింగర్ ఐ రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ తో క్విక్ గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. రైస్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన అశ్విని కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకెందుకులే, మన బెండకాయ కర్రీ రెసిపీ స్టార్ట్ చేద్దాం. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ని బాగా వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఆనియన్ ని బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడే బెండకాయ కర్రీ టేస్టీ సూపర్గా వస్తుంది. మిత్రులారా, మీకు ఎలాంటి కర్రీ ఇష్టమో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకోసం కుక్ చేస్తా. ఎప్పుడూ కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. చిన్నగా కట్ చేయండి. కూరలో మిర్చి కలిసిపోతుంది. ఇప్పుడు మన బెండకాయ కూరలో కొంచెం అల్లం వేయబోతున్నాం. అల్లం వేయడం వల్ల కూరకి మంచి సువాసన వస్తుంది. అలాగే రుచి కూడా చాలా బావుంటుంది. అల్లం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది మరియు కూరకి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఇస్తుంది. కాబట్టి బెండకాయ కూరలో కొద్దిగా తరిగిన అల్లం లేదా అల్లం పేస్ట్ వేస్తే కూర రుచి మరింత పెరుగుతుంది. చిన్న టిప్, ఇప్పుడు మన బెండకాయ కూరలో కొంచెం పసుపు వేయబోతున్నాం. పసుపు వేయడం వల్ల కూరకి మంచి రంగు వస్తుంది మరియు రుచి కూడా బావుంటుంది. పసుపు మన ఆరోగ్యానికి చాలా. ఇప్పుడు మన బెండకాయ కూరలో కారం వేయబోతున్నాం. కారం వేయడం వల్ల కూరకి మంచి రుచి మరియు తేలికపాటి మసాలా ఫ్లేవర్ వస్తుంది. ప్రతి ఒక్కరి ఇష్టానికి అనుసరించి అతుక్కోకుండా మధ్యమ మంటపై నెమ్మదిగా వేయిస్తే అవి దోరగా అవుతాయి. ఇలా దోరగా వేయించుకోవడం వల్ల బెండకాయలో ఉండే జిగురు తగ్గుతుంది మరియు కూరకి మంచి రుచి వస్తుంది. బెండకాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మన కూరకి మంచి టెక్స్చర్ మరియు టేస్ట్ వస్తాయి. వేగించిన బెండకాయ ఇప్పుడు కూరలో వేసుకుందాం. ముందుగా తయారు చేసిన మసాలా మిశ్రమంలో ఈ వేగించిన బెండకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. ఇలా కలిపితే మసాలా బెండకాయకు బాగా పట్టి కూరకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మధ్యమ మంటపై కొన్ని నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు బెండకాయ కూరను బాగా ఉడకపెట్టుకోవాలి. అన్ని మసాలాలు బెండకాయ ముక్కలకు బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుతూ మధ్యమ మంటపై ఉడికించాలి. కొన్ని నిమిషాలు మూతపెట్టి ఉడికిస్తే బెండకాయ మెత్తగా అవుతుంది మరియు కూరకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు బెండకాయను బాగా ఉడకపెట్టుకోవడం మరియు సరిగ్గా కలుపుకోవడం చాలా ముఖ్యమైన స్టెప్. పాన్లో వేసిన బెండకాయ ముక్కలను మధ్యమ మంటపై నెమ్మదిగా ఉడికించాలి. త్వరగా ఉడికించడానికి ఎక్కువ మంట పెట్టకూడదు. అలా చేస్తే బెండకాయ బయట మాత్రమే వేగి లోపల సరిగా ఉడకదు. బెండకాయ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల బెండకాయ ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి మరియు సమంగా ఉడుకుతాయి. చాలా ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే అలా చేస్తే బెండకాయ ముక్కలు పగిలిపోతాయి మరియు కూర ఆకారం కూడా మారిపోతుంది. మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికిస్తే బెండకాయ ముక్కలు మెత్తగా అవుతాయి. ఆ తర్వాత మరోసారి నెమ్మదిగా కలిపి మళ్లీ కొద్దిసేపు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల బెండకాయలోని రుచి బాగా బయటకు వస్తుంది. ఇప్పుడు మన బెండకాయ కూరలో కొంచెం ధనియాల పొడి మరియు మ్యాజిక్ మసాలా వేయబోతున్నాం. ధనియాల పొడి వేయడం వల్ల కూరకి మంచి సువాసన వస్తుంది మరియు రుచి కూడా ఇంకా బాగుంటుంది. బెండకాయతో ధనియాల పొడి చాలా బాగా కలుస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసి నెమ్మదిగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా మ్యాజిక్ మసాలా వేయాలి. మ్యాజిక్ మసాలా వేయడం వల్ల కూరకి ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది మరియు కూర మరింత రుచిగా అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ బెండకాయతో బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుతూ మధ్యమ మంటపై కొద్దిసేపు ఉడికించాలి. ఇలా చేస్తే మసాలా మొత్తం బెండకాయ ముక్కలకు బాగా పట్టి కూరకి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మన టేస్టీ బెండకాయ కూర దాదాపు రెడీ అయింది. ఇప్పుడు బెండకాయను బాగా ఉడకపెట్టుకోవడం మరియు సరిగ్గా కలుపుకోవడం చాలా ముఖ్యమైన స్టెప్. పాన్లో వేసిన బెండకాయ ముక్కలను మధ్యమ మంటపై నెమ్మదిగా ఉడికించాలి. త్వరగా ఉడికించడానికి బెండకాయలు పూర్తిగా మెత్తగా అయ్యాక
చివరగా కొంచెం కొత్తిమీర వేసి కలిపితే మన టేస్టీ బెండకాయ కూర రెడీ. ఫ్రెండ్స్, మా అశ్విని కిచెన్ ఛానల్ చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్లే మేము ఇలాంటి మంచి మంచి వంటకాలు మీతో పంచుకుంటున్నాం. మా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మా అశ్విని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. ఇంకా ఇలాంటి టేస్టీ మరియు సింపుల్ రెసిపీలు చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మా కొత్త వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మా అశ్విని కిచెన్కి మీ ప్రేమ సపోర్ట్ ఇలాగే కొనసాగ